హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ శ్రీదేవి గిరిధర్. సో ఎలా ఉన్నారు అందరూ? సో నేను బాగున్నానండి. అందరూ కూడా బాగుండాలి. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ అందజేయాలి. ఎప్పుడు మీ అందరి తరపున నేను గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. ఆ డివైన్కి, ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. బాగా అందరూ హ్యాపీ లైఫ్ను పొందాలి, బాగుండాలి. సో ఈరోజు రీడింగు చూసే ముందుగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి వీడియోస్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో అలాగే పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి, పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను, అలాగే డీటెయిల్స్ పెట్టాను. ఒకసారి చదవండి, మీకు నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి. ఇంకా ఈరోజు రీడింగు ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఏం చెప్పాలని అనుకుంటుంది, మీ రిలేషన్ గురించి కానీ, మీ పర్సనల్ లైఫ్, లేకపోతే పర్సనల్ రిలేషన్, లేకపోతే మీ సమస్యలు, ఏదైనా ప్రాబ్లం, కెరియర్, ప్రొఫెషన్, మ్యారేజ్, ఎనీథింగ్, ఏ దాని గురించి మీకు సమస్యల్లో మీరు ఎక్కువగా టెన్షన్ పడుతున్నారో, ఎక్కువగా ఆలోచిస్తున్నారో, అటువంటి సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ప్రాబ్లమ్స్ ఎప్పుడు నెరవేరుతాయి, కోరికలు ఎప్పుడు తీరుతాయి, సో వాటి గురించి ఇప్పుడు మనము ఆ యూనివర్స్ని అడుగుదాము. మీరు ఒక నిమిషం కళ్ళు మూసుకొనేసి మీ సమస్య కావచ్చు, మీ కోరిక కావచ్చు, మీ మనసులో అనుకునేసి భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకొని తర్వాత మీరు నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మనసులో ఆ కోరిక కానీ, ఆ ప్రాబ్లం కానీ మనసులో అనుకోండి. అది నెరవేరింది, మీకు నెరవేరింది, పాజిటివ్ రీడింగ్ వచ్చింది, రెజినేట్ అయింది అని మనసులో అనుకునేసి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. ఓకేనా? సో ఇక చూద్దాము మీకు ఎటువంటి మెసేజ్ రాబోతుంది. యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి మంచిగా రెజినేట్ కావాలి, పాజిటివ్ రీడింగ్స్ రావాలి, పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి. సో ప్లీజ్. సో ఎటువంటి మెసేజ్ రాబోతుంది మీకు ఆ ఏంజల్స్, ఆ డివైన్, ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు చూద్దామండి. మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించండి. ఎవరి గురించి అయితే మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. సో చూద్దాం. 1 2 3. సో చూద్దాము ఎటువంటి మెసేజ్ వచ్చింది అనేది చూద్దాం. సో ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్, రెజినేట్ కావాలి, పాజిటివ్ మెసేజ్, పాజిటివ్ ఎనర్జీస్ రెజినేట్ కావాలి. ప్లీజ్ యూనివర్స్ గివ్, మంచి మెసేజ్ని పంపించండి, మంచి మెసేజ్ని పంపించండి. ఓకే, ఫస్ట్ మెసేజ్ చూద్దాము. ఓకే, ఏస్ ఆఫ్ ఎయిర్ అని వచ్చింది. ఏస్ ఆఫ్ ఎయిర్ వచ్చిందండి, మంచి కార్డు, ఫస్ట్ కార్డే. ఫస్ట్ కార్డే ఏస్ ఆఫ్ ఎయిర్ అంటే ఇన్స్పిరేషన్, కమ్యూనికేషన్, అడ్జస్ట్మెంట్స్. సో మీకు ఏదైనా ఒక గోల్ అనేది పెట్టుకొని ఉంటారు. ఎవరికైనా ఒక గోల్ అనేది ఉంటుంది. మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఇంట్రావర్ట్గా ఉండే పర్సన్ అయితే మీరు కొంచెం మనుషుల్లో తిరగాలి, మనుషుల్లో కలవాలి, ఇంట్రావర్ట్గా ఉండకూడదు. మీ ఆలోచన మీదే. ఎవరితో నాకు అవసరం లేదు, నా ఆలోచన నాది, నాకెవరో అవసరం లేదు, నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడను, అడ్జస్ట్ కాను. అట్లా ఉంటే లైఫ్లో కానీ సమాజంలో కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే
సమాజంలో మనుషులు మనము కలిసి మాట్లాడుతూ ఉంటాము, తిరుగుతూ ఉంటాము, నలుగురిలో కలిసి నలుగురిలో ఏదైనా కూడా మన సమస్యలు కానీ, మన బాధలు కానీ మన ఫ్రెండ్స్తో కావచ్చు, ఇంకా లేకపోతే మనకు ఎక్కువ క్లోజ్ అయిన వ్యక్తులతో పంచుకుంటూ ఉంటాం. బట్ అలా పంచుకోకుండా మనసులోనే పెట్టుకొని, మనసులోనే పెట్టుకొని ఎప్పుడు బాధపడుతూ ఉంటే మీరు మీ సైకలాజికల్గా ఒక రకంగా మైండ్ అనేది బాధపడతారు, సైకలాజికల్గా వీక్ అయిపోతారు. సో ఇక్కడ ఏం చెప్తోందంటే ఏస్ ఆఫ్ ఎయిర్ అంటే మీరు చిన్న వయసే, అంటే చిన్న వయసు అంటే ఇంకా కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది, ఇంకా మెచ్యూరిటీ రాలేదు. బట్ మీరు నలుగురితో కలవాలి, కమ్యూనికేట్ చేసి ఇన్స్పిరేషన్గా, అంటే మీకు ఎవరైతే ఇన్స్పైర్డ్గా ఉన్నారో ఆ పర్సన్స్ని మీరు ఆదర్శంగా ఉండే వాళ్ళని తీసుకునేసి వాళ్ళతో మీరు కొంచెం కమ్యూనికేట్ కావాలా. ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బతకగలగాలి, మనం మంచి తెలివితేటలతో ఒక మంచి పర్సన్గా రావాలంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలి, యూనివర్స్ సపోర్ట్ ఉండాలి, భగవంతుడి సపోర్ట్, డివైన్ సపోర్ట్ ఉండాలి, ఏంజల్ సపోర్ట్ ఉండాలి. అంతేకాకుండా మన ఫ్రెండ్స్ కానీ మనకు ఏమంటారు, మనకు వెల్ విషర్స్ ఉంటారు కదా, వెల్ విషర్స్ కానీ అలాంటి వాళ్ళని మనం పెట్టుకోవాలి. మనము కొంతమందితో మనం క్లోజ్గా ఉంటే వాళ్ళు మనకి అడ్వైజెస్ ఇస్తారు, కొంచెం మనకి ధైర్యాన్ని ఇస్తారు, సపోర్ట్ని ఇస్తారు. అప్పుడే మనము ఒక లైఫ్లో ఒక్కొక్క మెట్టు ఎక్కగలుగుతాం. కాబట్టి మీరు ఇప్పుడు ఇంట్రావర్ట్గా ఉన్నారు, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా, ఎవరితోనూ ఎక్కువ కమ్యూనికేట్ చేయకుండా, తర్వాత అడ్జస్ట్ అయ్యేది కూడా రావాలి మనకు లైఫ్లో మనము అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కూడా ఉండాలి, అది కూడా మీరు నేర్చుకోవాలి. అప్పుడే మీకు భగవంతుని సహకారం వస్తుంది, ఏంజల్ సపోర్ట్ వస్తుంది, యూనివర్స్ సపోర్ట్ వస్తుంది. మీరు అలా ఒంటరిగా ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరితోనూ కమ్యూనికేట్ లేకుండా, ఎవ్వరి సహాయము తీసుకోకుండా మీరు ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా ఆలోచించుకుంటూ ఉంటే మీరు ఒంటరిగానే మిగిలిపోతారు. మీకు ఒంటరిగానే మిగిలిపోయినప్పుడు మీకు ఎవ్వరి సపోర్ట్ అనేది కనిపించదు, ఎవరి సపోర్టు రాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఎలా ఉండాలంటే యాక్టివ్గా ఉండి తర్వాత కమ్యూనికేట్ కావాలి. కమ్యూనికేట్ అయ్యి నలుగురితో కలిసి పని చేస్తూ ఉంటే మీ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది అనేసి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ వచ్చిందంటే కొంచెం మీరు నలుగురిలో కలవాలి, కమ్యూనికేట్ చేసుకోండి. అప్పుడు మీకు మనుషులు అనేవాళ్ళు దగ్గర అవుతారు, ఫ్రెండ్స్ అయినప్పుడు మీరు కావాల్సిండేది మీరు కోరుకునేది మీ దగ్గరికి కూడా వస్తుంది. ఆ యూనివర్స్ కూడా మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి. మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ యూనివర్స్, ఏంజల్స్ కూడా సపోర్ట్ ఇస్తారు మీకు. కాబట్టి మీరు ఫస్ట్ అందరితో నలుగురితో కలవడం మీరు నేర్చుకోవాలి, నలుగురితో కలిసిపోయి ఉండాలి. ఒంటరిగా ఉంటూ ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే లైఫ్ అంతా కూడా అట్లనే బాధలే ఉంటాయి, సంతోషం అనేది రాదు దగ్గరికి అని వచ్చేసింది. సెకండ్ మెసేజ్ చూద్దాం. క్వీన్ ఆఫ్ వాటర్. సో లవింగ్, గివింగ్, సైకిక్. సో ఎలా ఉండాలి అని అంటే మీరు మంచిగా, అంటే ప్రేమను అందించే వ్యక్తి లాగా ఉంటారు. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే మీ మనస్తత్వము ఒక రకమైన సున్నితమైన మనస్తత్వం, సున్నితంగా ఉంటారు. బట్ ప్రేమను అందిస్తారు. మానసికంగా చాలా పరిపక్వత చెందిన వాళ్ళు, మంచిగా ఉంటారు, స్మూత్. అంటే ఎట్లా ఉంటారంటే వాటర్ ఎలా ఉంటుంది, వాటర్ ఒక ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే నలుగురిలో కమ్యూనికేట్ అయ్యేది నేర్చుకుంటారు. నలుగురిలో ఎలా ఉండాలి, మనం నలుగురిలో ఎలా మాట్లాడగలగాలి, మనం ఎలా ఒక టీమ్ లీడర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, డిస్కస్ చేస్తారు, నలుగురితోనూ డిస్కషన్ పెట్టుకుంటారు. సో నలుగురితోనూ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి నలుగురిని. ఇప్పుడు మీరు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూసుకోవాలి. అందరికీ ఒక లీడర్ అంటే ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఆ టీంకి హెడ్ అన్నారంటే ఒక తండ్రిలాగా ఉంటారు, ఒక తల్లిలాగా ఉంటారు. అట్లనే మీరు అట్లా ఉండేసి అందరూ మీ చుట్టూ ఉండే వాళ్ళను ఒక ప్రేమగా మాట్లాడుతూ, ప్రేమను పంచుతూ, వాళ్ళతో ఏ విధంగా అనునయంగా పనులు ఏ విధంగా చేయించుకోవాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే మీరు ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అయినప్పుడు
ఒకరితో మాట పడకుండా పంక్చువాలిటీ అనేది నేర్చుకోవాలి. కరెక్ట్ టయానికి మనం చేసేది పంక్చువాలిటీ కావచ్చు, ఒక డిసిప్లైన్ అనేది ఉండాలి మీకు కూడా. వాటర్ లాగా ఫ్లో అయిపోతూ ఉండడమే కాదు, ఒక నేచర్ ఎలా ఉండాలంటే మీ నేచర్ వాటర్ లాగా ఉన్నా కూడా వాటర్ ఎనర్జీస్ ఉన్నా కూడా మీరు ఒక రెస్పెక్టబుల్ పర్సన్ కాబట్టి ఒకరితో మాట పడకుండా మీరు చేయాల్సినవన్నీ కూడా మీరు చేసి పెట్టేది. అట్లయితే పీపుల్ మిమ్మల్ని చాలా ఎక్కువగా లవ్ చేస్తారు, ఇష్టపడతారు మిమ్మల్ని. సో ఇంకొకటి గివింగ్ నేచర్ అనేది ఉండాలి. ఎప్పుడు మనం తీసుకోవడమే కాదు, ఇంకొకరికి మనం ఇచ్చేటట్టు కూడా ఉండాలి. ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా ఇస్తున్నారంటే మనం తీసుకుంటూ ఉంటాం, కానీ మనం ఇంకొకరికి ఇచ్చే స్థితిలో కూడా ఉండాలి. అంటే మనకు ఏదైనా కానీ గివింగ్ నేచర్ అనేది ఉంటేనే అప్పుడు మనకు ప్రజలు ఎవరైనా కూడా, అంటే పర్సన్స్ ఎవరైనా కూడా దగ్గర అవుతారు. మనము మనది పోయినా కూడా పర్వాలే, మంది ₹1 కాకపోతే ₹10 పోనీలే, మనము ఇచ్చేసినామంటే ఆ చుట్టూ ఉండే వాళ్ళల్లో మనకు ఒక రకమైన రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా గివింగ్ నేచర్ అనేది కూడా మీరు అలవర్చుకోవాలి. లవ్వింగ్ నేచర్ అలవర్చుకోవాలి. ఎవరికైనా ప్రేమను చూపించడం, మంచిగా మాట్లాడడం, ఏదైనా పలకరిస్తూనే విసుక్కుంటూ కోపంగా ముఖం అంతా ఇట్లా కోపంగా పెట్టుకునేసి చిటపిటలాడినట్టు ఉండకూడదు. ప్రేమగా ఉండేది ప్రేమగా ఉండేటట్టు ఉండాలి మీరు. సో అప్పుడే మీరు టాప్ లెవెల్లో, ఇప్పుడు మీరు ఒక లీడర్ లెవెల్కి, ఒక టీమ్ లీడర్ లెవెల్కి ఎదుగుతారు. ఇంకా లేకపోతే ప్రాజెక్ట్ లీడర్ కానీ, లేకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ అట్లా అయ్యే స్థితికి వస్తారు. ఈ విధమైన నేచర్ అనేది మీరు కలిగి ఉండాలి. ఇంతవరకు మీకు ఇట్లా లేకపోతే దీన్ని ఇప్పుడు అలవర్చుకోండి. ఇప్పుడు మీరు టాప్ పొజిషన్లోకి రావాలంటే ఇవి ముఖ్యమైనవి. అంటే అందరితో నవ్వుతూ మాట్లాడాలి. నవ్వుతూ మాట్లాడడము, నవ్వుతూ ప్రేమను పంచినట్లు మాట్లాడాలి, అన్యాయంగా మాట్లాడాలి. సో రిసీవింగే కాకుండా గివింగ్ నేచర్ కూడా ఉండాలి. సో అందరితో కూడా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుతూ మంచిగా ఉండాలి అని సెకండ్ మెసేజ్ వచ్చిందండి. థర్డ్ మెసేజ్ చూద్దాం ఏమొచ్చింది అనేది. ద వరల్డ్. సో ఇక్కడ మళ్ళీ వరల్డ్ వచ్చింది, ఇంత ముందుకు కూడా వరల్డ్ వచ్చింది కదా. సో వరల్డ్ అంటే 21 కార్డు. సో మంచి కార్డు. ఇక్కడ మీకు ఉండే ఏదైనా కోరికలు నెరవేరే టైం అనేది వచ్చింది. మీ మనసులో ఉండే కోరిక నెరవేరే టైం అనేది వచ్చింది. ఒక వరల్డ్ ట్రిప్ వేసే అవకాశం కూడా ఉంది. అకంప్లిష్మెంట్, సెలబ్రేషన్, కంప్లీషన్. సో మీ కోరిక నెరవేరుతుందండి, కంప్లీట్ అవుతుంది. ఆ కోరిక కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ కోరికను సెలబ్రేట్ చేసుకుంటారు. నెరవేరిన తర్వాత నెరవేరింది ఏదైనా, ఇప్పుడు మనకు ఒక కోరిక ఉందనుకోండి, ఆ కోరిక నెరవేరిందంటే మొక్కు పెట్టుకుంటాం దేవుడికి. ఏదైనా ఒక మొక్కు తీర్చుకోవాలి, స్వామి నాకు ఈ కోరిక నెరవేరితే ఈ మొక్కు తీర్చుకుంటాను. అట్లా మీకు ఇప్పుడు మనసులో ఉండే ఒక డిజైర్ అనేది నెరవేరినప్పుడు మీరు ఒక సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు. దానికి అది నెరవేరితే ఇది చేయాలి అని అనుకుంటారు కదా, అది జరుగుతుంది. ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. అంటే మీరు టూర్ పోవచ్చు, వరల్డ్ టూర్ పోవచ్చు. ఇప్పుడు డబ్బులు ఏదైనా అకస్మాత్తుగా డబ్బులు రావచ్చు మీకు. ఆ డబ్బులు వచ్చి డబ్బుల సమస్య తీరి మీరు అనుకోండి మనసులో ఉండే కోరిక నెరవేరి మీరు చేయాలనుకోండేది చేస్తారు. అంటే మీ మనసుకి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినట్టు వెళ్ళిపోతారు. అంత హ్యాపీనెస్ అనేది వస్తుంది మీకు. త్వరలోనే రాబోతుంది. అంటే కంప్లీషన్ అయిపోతుందండి. ఒక టైం అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు చేయాల్సిన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకుండే ఏవైనా బర్డన్స్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, అవన్నీ కూడా నెరవేరుతాయి. నెరవేరి ఒక కంప్లీషన్ అనేది వచ్చేస్తుంది. ఒక ఎండ్ పార్ట్కి వచ్చేస్తారు. అప్పుడు ఇంకేమవుతుందంటే కోరికలన్నీ నెరవేరిపోతాయి. మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఏం ఆలోచించకుండా హాయిగా ఎక్కడైనా ట్రిప్ వేద్దాము, ప్రశాంతమైన వాతావరణానికి వెళ్దాము, టూర్కి వెళ్దాము, ట్రిప్స్ వేద్దాము, అన్నీ చూసొద్దాము అనేసి ఒక మనసులో కోరిక అనేది కలుగుతుంది కదా. అలాంటి కోరిక మీకు ఇప్పుడు నెరవేరబోతోంది. వరల్డ్ ట్రిప్ వేయాలని మీరు ప్లాన్ చేస్తారు, వెళ్ళి వస్తారు. ఖచ్చితంగా వెళ్ళి వస్తారు. బాగా మంచిగా వరల్డ్ ట్రిప్ వేసి దేశాన్నంతా చుట్టుకొని వస్తారు. ప్రపంచాన్నంతా చుట్టుకొని రావాలి అని మనసులో ఉంది. తప్పకుండా ఆ కోరిక కూడా నెరవేరుతుంది. ఇప్పుడు పూర్తిగా మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా నెరవేరినాయి. సో మీరు ఇది అమలు చేస్తారు. ఇది అమలు పరుస్తారు. మీ ట్రిప్ అనేది అమలు చేస్తారు. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. లైఫ్ అనేది మంచిగా సాగిపోతుందండి. అంటే ఎలా ఉంటుందంటే అన్ని దగ్గరకు వచ్చేస్తాయి మీ దగ్గరికి.
డబ్బులు కావచ్చు, అదృష్టం కావచ్చు, రిలేషన్ కావచ్చు, అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. వచ్చేసేసి హ్యాపీ లైఫ్ని అనుభవించేస్తారు. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చి అక్కడ మనము ఎక్కడైనా అంతా తిరిగి వస్తాము, ఇంకా ఏముంది, ఇంకా అనుభవించేదానికి ఏముంది లైఫ్లో, ఇంతకంటే ఏముంది అనే మనస్తత్వానికి వచ్చేస్తారు. సో అన్నీ ఒక్కొక్కటి. ఇప్పుడు చిన్న వయసులో కొంచెం అంత పెద్ద నాలెడ్జ్ ఉండకపోవచ్చు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి, అంటే నలుగురితో కలవాలి, ఇంట్రోవర్ట్గా ఉండకూడదు, ఆలోచన విధానం మార్చుకోవాలి అనేసి ఫస్ట్ మెసేజ్లో వచ్చింది. సెకండ్ మెసేజ్లో ఒక టీమ్ లీడర్గా ఉంటారు, ఒక ప్రాజెక్ట్ లీడర్గా ఉంటారు, అంటే టాప్ లెవెల్కి ఒక పొజిషన్కి, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్కి వస్తారు. అక్కడ మీరు ఎలా ఉండాలి, గివింగ్ నేచర్ ఉండాలి, లవింగ్ నేచర్ ఉండాలి, అందరినీ కూడా ఈక్వల్గా చూడాలి, అందరితోనూ ప్రేమగా మాట్లాడాలి, మదర్లీ లవ్ అనేది చూపించాలి. సో అక్కడ అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ అక్కడ ఒక వాటర్ లాగా అందరిలోనూ కలిసిపోవాలి. ఎక్కడైతే నేను సపరేటు, నేను మీతో కలవను, నేను సపరేట్ అనే మనస్తత్వం ఇక్కడ పనికిరాదు. సో మీరు టాప్లో ఉండాలి అని అంటే మీ మనస్తత్వం చేంజ్ కావాలి. అందరితోనూ మీరు హ్యాపీగా మంచిగా ప్రేమను అందించాలి, నవ్వుతూ మాట్లాడాలి అలా. సో ఇక్కడ తర్వాత రిలేషను, తర్వాత ప్రొఫెషను, కెరియర్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేసి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అన్నీ అనుభవించినాను, కష్టాలు అనుభవించినాను, సుఖాలు అనుభవించినాను, ఇక నాకు ఇంకేమి అని అంటే నాకు ఇంకా హాయిగా ప్రశాంతంగా భగవంతుని దర్శించుకోవాలి, సో చూడాలి, అంటే అన్ని ప్రపంచ యాత్ర చేయాలి నేను అనే కోరికతో మీరు ద వరల్డ్ టూర్ కూడా వేసి అప్పుడు మీ కోరికను కంప్లీట్ చేసుకుంటారు. అట్లాంటి మంచిగా అంటే లైఫ్ అంతా బాగా గడిచిపోతుంది. కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా కూడా చివరికి మంచి ఎండింగ్ అనేది ఉంటుంది. లైఫ్ అనేది హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది అని వచ్చింది ఇక్కడ. ఇక బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దామండి ఏమొచ్చింది అనేది. బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము. ఏస్ ఆఫ్ వాటర్ చూడండి ఇక్కడ. సో ఎమోషన్స్, రిలేషన్షిప్స్, ఇల్యూషన్. సో ఏస్ ఆఫ్ వాటర్ అంటే మీకు ఇక్కడ ఎటువంటి ఇది అంటే పిల్లల మనస్తత్వం లాగా ఉంటారండి, అంటే చిన్నపిల్లల మనస్తత్వం. అంటే ఎవరేది చెప్పినా నమ్మేస్తారు, ఎంతో నిజాయితీగా ఉంటారు, నీతిగా ఉంటారు, ధర్మంగా ఉంటారు. అంటే పిల్లల మనస్తత్వం ఎట్లుంటుంది, అన్నీ ఊహించుకుంటా అంటారు. ఇంట్యూషన్ ఉంటుంది, ఇల్యూషన్ కూడా ఉంటుంది. అంటే కొంచెం మనకు పూజిస్తే దేవుడు, లాలిస్తే పిల్లలు అని అంటారు. అంటే ఎవరైతే ఎక్కువగా మంచిగా పిల్లల్ని చూసుకుంటారో వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. అట్లనే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే త్వరగా ఏడుపు వచ్చేస్తుంది, త్వరగా నవ్వు వస్తుంది. సో అట్లాంటి మనస్తత్వంతో ఉంటారు మీరు. అంటే వాటర్ లాగా పిల్లల మాదిరి, పసిపిల్లల మాదిరి కలిసిపోతారు. ఏస్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ కూడా. ఇక్కడ ఏస్ ఆఫ్ ఎయిర్, ఇక్కడ ఏస్ ఆఫ్ వాటర్. అంటే దీనికి కనెక్షన్ అనేది ఉంది. అంటే ఇది ఫస్ట్ కార్డు, ఇది లాస్ట్ కార్డు చూడండి. ఏస్ ఆఫ్ ఎయిర్, ఏస్ ఆఫ్ వాటర్. అంటే చిన్నపిల్లల మనస్తత్వం, త్వరగా కోపం వచ్చేస్తుంది, త్వరగా సంతోషం వస్తుంది, త్వరగా అన్ని మినిట్స్లోనే అయిపోతాయి, అంటే క్షణాల్లో జరిగిపోతాయి. కోపం వచ్చేస్తుంది, అప్పుడే మళ్ళీ వస్తుంది, అప్పుడే తగ్గిపోతుంది. మీ మైండ్ కూడా మీకు చెప్తూ ఉంటుంది, మీ ఇంట్యూషన్ పవర్ కూడా మీకు బాగా మంచిగా అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేసి మీకు సిక్స్త్ సెన్స్ అనేది, ఇంట్యూషన్ పవర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది మీకు. సో మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ బాగుందండి ఎక్కువగా. సో డబ్బుల పరంగా కూడా ఏమి సమస్య ఉండదు, రిలేషన్ పరంగా కూడా చాలా మంచిగా రిలేషన్ ఉంటుంది మీకు. మంచి ప్రేమను అందించే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, పార్ట్నరు. సో మంచిగా ఉంటుంది. మీరు లేకపోతే మిమ్మల్ని ఇష్టపడాలి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు వాళ్ళ లవ్ని లేకపోతే వాళ్ళ అఫెక్షన్ని, వాళ్ళ అభిమానాన్ని మీకు తెలియచేయాలని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది. సో బాగుంటుంది మీ లైఫ్, అంటే ఫ్లవరీగా, ఆనందంగా, అంత అబండెన్స్తో, అదేమంటారు ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, తర్వాత రిలేషన్ బాగుంటుంది. సో ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ అనేవి ఏదైనా కావచ్చు, ఫీలింగ్స్
మంచి ఫీలింగ్స్తోనే ఉంటారు, మంచి ఫీల్తో ఉంటారు, హ్యాపీ ఫీల్తో ఉంటారు. రిలేషన్షిప్ని బాగా మెయింటైన్ చేస్తారు. రిలేషన్షిప్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీనెస్సే ఉంటుంది. ఇక్కడ చూడండి అన్ని లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో హ్యాపీనెస్సే ఉంటుంది మీకు. ఆ భగవంతుని అనుగ్రహం బాగుంది, అబండెన్స్ ఉంటుంది. మిమ్మల్ని ఒక పక్కనే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారండి ఆ డివైన్. సో మీకు ఎప్పుడు ప్రొటెక్షన్, మీ వెనకే ఉండి మిమ్మల్ని నడిపిస్తుంటారు, మీ వెనకే ఉండి మిమ్మల్ని అన్ని చూసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఇక్కడ ఒక రకమైన మనస్తత్వం అయితే, ఇక్కడ ఒక రకమైన మనస్తత్వం. ఇది సాఫ్ట్ నేచర్, అందరితో కలిసిపోయే మనస్తత్వము. ఇది కొంచెం ఎవరితో కలవని మనస్తత్వం ఇది. బట్ అయితే చివరకు నేర్చుకునేసి మంచిగా కలిసిపోతారు, బాగుంటుంది మీ లైఫ్ అనేది. టోటల్గా చూస్తే చాలా మంచిగా టైం అనేది మంచి టైం వస్తుంది. మీరు నలుగురికి హెల్ప్ చేసే పర్సన్ అవుతారు, నలుగురిలోనూ కలిసిపోయి నలుగురికి హెల్ప్ చేసే పర్సన్ అవుతారు. ఏ దాంట్లో అయినా రిలేషన్షిప్స్ బాగుంటాయి, ఎమోషన్స్ బాగుంటాయి, ఇంట్యూషన్ బాగుంటుంది. సో ఏ దాంట్లో అయినా మీరు మంచిగా పాజిటివిటీ ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ పాజిటివిటీనే ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి మీరు మంచి టాప్ లెవెల్కి వస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. సో అన్నింట్లోనూ మీకు ఎస్ అనేది జరుగుతుంది అనే ఎస్ కార్డ్సే వచ్చినాయి, ఇక్కడ నో కార్డ్స్ ఏవి రాలేదు. కాబట్టి మీకు ఎస్ అనేది వస్తుంది. ఇక్కడ డబ్బులు పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు. ఇక్కడ ఏమైంది అని అంటే రిలేషన్ పరంగా, డబ్బుల పరంగా ఇక్కడ చూడండి మంచి ప్రొఫెషన్లో మంచి గ్రోత్ ఉంటుందండి, గ్రోత్ ఉంటుంది. మంచి పార్ట్నర్స్ దొరుకుతారు, మంచి పార్ట్నర్ దొరుకుతారు. సో మంచిగా సెలబ్రేషన్ కూడా జరుపుకుంటారు, హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. మీరు అనుకోండేది మీరు సాధిస్తారు, మీ గోల్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే అంటే ఏ సిచ్యువేషన్లో ఉండాలి అంటే జాబ్లో, ప్రొఫెషన్లో, కెరియర్ పరంగా కావచ్చు, ప్రొఫెషన్, కెరియర్, జాబ్ పరంగా మీరు ఏదైతే మీ మనసులో ఉందో అదే నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో అన్నీ కూడా బాగా మంచిగా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ బాగున్నాయి. సో న్యూ మూన్, ఇక్కడ న్యూ మూన్ కనిపిస్తుంది చూడండి. సో న్యూ మూను అంటే భగవంతుని ఆశీస్సులు, ఆ ప్లానెట్స్ ఆశీస్సులు, ప్లానెట్స్ బ్లెస్సింగ్స్ కూడా బాగున్నాయి మీకు. సో బాగుంటుంది లైఫ్ అని ఇక్కడ చూపిస్తోంది. ఎటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా మీరు దానిని అధిగమిస్తారు, ముందుకు వెళ్తారు. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేసి ప్లానింగ్, పార్ట్నరింగ్, ప్రోగ్రెస్. సో చాలా మంచిగా ప్లాన్ చేసి మంచి లైఫ్నే మీరు మీ దగ్గరికి తెచ్చుకుంటారు, మంచి లైఫే ఉంటుంది. 2 ఆఫ్ ఫైర్, 3 ఆఫ్ ఫైర్. సో మీరు అనుకోండేదన్నీ కూడా నెరవేరుతాయండి. గోల్స్, ఎక్స్పాన్షన్స్, విజన్. సో మీరు అనుకోండి గోల్ రీచ్ అవుతారు, ఎక్స్పాండ్ చేసుకుంటారు, మీ ఆలోచనలని బాగా ఎక్స్పాండ్ చేస్తారు. సో మీ విజన్ కూడా చాలా మంచిగా ఉంటుంది, ఆలోచన విధానం కానీ చూసి ఏ విధంగా చేయాలి అనే విధానం బాగుంటుంది. సో టాప్ పొజిషన్కి వస్తారు, మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. లాస్ట్లో మంచి రిజల్ట్ని పొందుతారు. మీరు లైఫ్ అంతా కూడా హ్యాపీ లైఫ్, అబండెన్స్తో కలిసి ఉంటుంది. మీకు ఎటువంటి బాధ మీ దరి చేరదు, ఆ ఏంజల్ ప్రొటెక్షన్ ఉంటుంది, మీ వెంట ఉండి నడుపుతాడు ఆయన, ఆ భగవంతుడు, ఆ డివైన్ అనేది మిమ్మల్ని వెన్నంటి నడుపుతాడు, వెన్నంటి ఉంటాడు ఆయన. సో ఉండి మిమ్మల్ని మంచి పాత్లో వెళ్ళేటట్టు చేస్తాడు, మంచి దారిలో వెళ్ళేటట్టు చేస్తాడు. మీరు అదేమంటారు, ముళ్ళ దారి కాకుండా పూల దారిలో వెళ్ళేటట్టు మిమ్మల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. సో ఇదండి, ఇది వాళ్ళ రీడింగ్ చాలా మంచిగా వచ్చింది, పాజిటివ్ రీడింగ్. సో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కనెక్ట్ కావాలి అంటే తప్పకుండా మీరు లైక్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తే వీడియోని తప్పకుండా మీకు ఇది కనెక్ట్ అవుతుంది. ఇలాంటి మంచి లైఫ్ అనేది మీకు వస్తుంది తప్పకుండా. ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 777 అని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.